హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ మసాలా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మినప్పప్పు, కొన్ని శనగకాయ పప్పులు వేసుకొని దోరగా వేయించుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకుంటే క్రిస్పీగా బాగా ఉంటాయండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఆల్రెడీ మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ను కూడా అందులో కలుపుకోవాలి. తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే